తపస్సు చేసేసరికి అమ్మవారికి చలించిపోయింది. ఆ చలిదేవి చలించిపోయి మనసు చలించిపోయి, అయ్యో పిచ్చి పిల్ల నా కోసం ఇంత ఘోరంగా తపస్సు చేస్తుందని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై అమ్మ ఏం కావాలి నీకు వరం కోరుకోనగానే, అమ్మ దయగల తల్లివి, సౌభాగ్యాన్నిచ్చేదానివి, నాకు అందరికీనేమో నా తోటి వాళ్ళందరికీనేమో చక్కని యువకులు ఇచ్చావు, నాకేమో ఈ ముదిసిలి బ్రాహ్మణ్ణి ఇచ్చి నాకు వివాహం చేస్తున్నారు. నేను జీవితంలో యుక్త వయసులో ఏం ఆనందం పొందగలను, సంతోషం పొందగలను, నా సంసార సుఖాన్ని ఏం పొందగలను అని చెప్పి బాధపడుతూ ఆవిడ సాష్టాంగ నమస్కారం చేయగా, తల్లి నువ్వు చేసిన దోషం వల్లే నీకు ఈ ఫలితం వచ్చింది. అప్పుడు చేసుకున్న ఈ యొక్క ఉండ్రాల తద్ది, ఈ యొక్క తద్ది అట్ల తద్ది చేసుకున్నప్పుడు నువ్వు పూర్తిగా పరిపూర్ణ చేయకుండా మధ్యలోనే దాన్ని ఉపక్రమించావు కాబట్టి, సూర్యాస్తమం అయ్యి చంద్రదర్శనం చేసుకుని ఎంగిలి పడకుండా మధ్యలోనే లేచిపోయావు కాబట్టి, వ్రతభంగం అయింది కాబట్టి దాని ఫలితం ఇదమ్మా. ఇప్పటికైనా నీకు మించిపోయింది ఏమీ లేదు. ఇంటికి వెళ్ళి శ్రద్ధగా ఈ వ్రతాన్ని, గౌరీదేవి వ్రతాన్ని ఆచరించుకుంటే నీకు మళ్ళీ యథాతథంగా చక్కని భర్త దొరుకుతాడు, సంతోషమైన జీవితాన్ని గడిపిస్తావు అని చెప్పగా, సరే వస్తూ దారి మధ్యలో తను చూసిన ఆ